శరణాగతి. కాశీ రాజ్యానికి ప్రభు శకుంతనుడు. శకుంతనుడు గొప్ప రామభక్తుడు. ఆయన భక్తుడైనందుకు లోకమంతా మెచ్చుకునేది. అయితే ఆ భక్తితో పాటు తనను మించిన రామభక్తుడు ఈ ప్రపంచంలోనే లేనే లేడని అహంభావం కూడా అతనిలో ప్రవేశించింది. శకుంతనుడిలో చెలరేగిన ఈ అహంభావాన్ని తరుణంలోనే తగిన విధంగా అణిచివేస్తే గాని రాజు పనికి రాకుండా పోతాడే అని ఆలోచించాడు నారదుడు. ఆలోచించి ఒక చిత్రమైన వ్యూహం పన్నాడు. ఆ పన్నాగాన్ని అనుసరించి ప్రజలు మూకమూకలుగా వచ్చి, రాజా, దుష్టమృగాల బాధ మిక్కుటంగా ఉన్నది, భరించలేకుండా ఉన్నాము అంటూ మొరపెట్టుకున్నారు. వాళ్ళ మొర ఆలకించి శకుంతనుడు ఒక రోజున అరణ్యంలోకి వేటాడబోయాడు. మధ్యాహ్నం వరకు వేటాడి అలసట కలగటం చేత సమీపంలో ఒక ఋషి ఆశ్రమం చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో అప్పుడు ఋషిగణమంతా సమావేశమై ఉన్నారు. బొగటా చేయగా అది విశ్వామిత్రుని ఆశ్రమం అని తెలిసింది. విశ్వామిత్రుడు శకుంతలుని ఎంతగానో మర్యాద చేసి కుశల ప్రశ్నలు వేశాడు. బడలిక తీరిన తర్వాత శకుంతనుడు వెళ్ళిపోదామని లేచాడు. లేచి మహారుషుల వద్ద సెలవు తీసుకుందాం అనుకుంటే ఆయనకు ఒక సంశయం కలిగింది. అక్కడ కూర్చున్న ఋషిగణంలో అందరూ గొప్పవారే. తరతమ భేదాలు ఏర్పరచడానికే వీల్లేదు. మొట్టమొదట వశిష్ఠుడు కూర్చుని ఉండటం చేత, వశిష్ఠాది మహారాజులారా, అనుజ్ఞ ఇవ్వండి, పోయి వస్తాను అన్నాడు రాజు. ఇది సాకుగా తీసుకొని ప్రక్కనే ఉన్న నారద మహర్షి విశ్వామిత్రుణ్ణి ఉసుగొలిపి, చూసావటయ్య గాది నందన, ఈ శకుంతనుడి గర్వం నీ ఆశ్రమంలో తలదాచుకుని నీ ఆతిథ్యం పొంది తీరా వెళ్ళేటప్పుడు వశిష్ఠాది మునులారా సెలవు అంటాడే, ఈ మాటల్లో అంతరార్థం ఏమన్నా గ్రహించావా అన్నాడు. తారామండలానికి లేచాడు విశ్వామిత్రుడు. నిజమే నువ్వు చెప్పింది, కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు వీడు, ఎవరితో ప్రసంగిస్తూ ఉన్నాడో తెలియలేదు కాబోలు, ఉండు, నిమిషంలో పట్టిస్తా వీడి పని అంటూ చర్రుమని బయలుదేరి శ్రీరాముని వద్దకు వెళ్ళాడు. వెళ్ళి అతి ఆవేశంతో, శ్రీరామ, నీ వల్ల నెరవేరవలసిన ఒక స్వాకార్యం మీద వచ్చాను, చేస్తానని వాగ్దానం ఇస్తే చెప్తాను అన్నాడు. రాముడు ఆశ్చర్యపడి, ఏమిటి గురూజీ, మీ ధోరణ నన్ను కలవరపరుస్తున్నది, ఎన్నడైనా మీ మాట జవదాటి ఎరుగుదనా, ఎందుకీ సంశయం అన్నాడు. రాముడు మాట ఇవ్వగానే, రామా, కాశీరాజు శకుంతనుడి వల్ల నాకు తీరని పరాభవం జరిగింది, నీ బాణంతో వాణ్ణి ఛేదిస్తే గాని నాకు నిద్ర పట్టదు అన్నాడు. రాముడు ఆలోచనలో పడ్డాడు. ఏమి, జీవితంలో కని విని ఎరుగని గడ్డు సమస్య దాపరించిందే, శకుంతనుడు తనకు ముఖ్య భక్తులలో ఒకడాయనే, ఎలా, ఏమైనా కాని గురువాజ్ఞ, సరే అన్నాడు రాముడు. విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. ఈ లోపల నారదుడు ఈ సమాచారం అంతా శకుంతనునికి చెప్పి, రాజా, నీ దేవుడైన రాముని బాణం వలనే నీవు హతుడు కాబోతున్నావు అని హడలు పుట్టించాడు. అందుకు శకుంతనుడు, నారదా, గత్యంతరం చెప్పవా అని వేడుకోగా ఒక ఉపాయం చెప్పబోయాడు. ఆ ఉపాయాన్ని అనుసరించి శకుంతనుడు వెంటనే అంజనాదేవి ఆశ్రమానికి చేరుకొని అపాయ స్థితిలో ఉన్న వానిలాగా ఆర్తనాదం చేశాడు. ఇది విని అంజన పరిగెత్తుకొచ్చి, నీకు వచ్చిన భయం లేదు నాయన, కలిగిన ముప్పు ఏమిటో చెప్పు అని ధైర్యం చెప్పింది. అప్పుడు గుండె నిబ్రం తెచ్చుకొని శకుంతనుడు తనకు కలిగిన ఆపద వెల్లడించి రక్షించమన్నాడు. అక్కడ శ్రీరాముడు శకుంతనుడి విషయంలో జిజ్ఞాస పడ్డట్టే ఇక్కడ అంజనాదేవి, అయ్యో, మా రాముడితోనే పేచి వచ్చిందే, శరణాగతుడైన ఇతన్ని ఎలా రక్షించటం అని తీవ్ర ఆలోచనలో పడింది. ఇంతలో ఆంజనేయుడు ఇంటికొచ్చాడు. విచారంతో ఉన్న తల్లిని చూచాడు. అమ్మా, నేనుండగా నీకెందుకు విచారం, ఎటువంటి అసాధ్య కార్యమైనా సరే చెప్పు, నెరవేర్చి తీరుతాను అంటూ పాదాక్రాంతుడైనాడు. బిడ్డని లేవదీసి అంజన బాష్పదారాలతో, నాయనా, ఆర్తనాదం విని అమాయకంగా ఈ శకుంతనుడికి అభయం ఇచ్చాను, తీరా బొకటా చేయగా అంటే విచారించగా మన శ్రీరాముడితోనే వైరం ఏర్పడింది, ఏమిటి అగ్ని పరీక్ష మనకు అని వాపోయింది. అందుకు మారుతి, అమ్మా, నీవెంత మాత్రము దుఃఖించకు, రాముని బాణానికి ఎలా తిరుగులేదో నీ మాటకు అలానే తిరుగులేదు. రాముడు కాదు, అతన్ని పుట్టించిన బ్రహ్మే కాని నీ మాట అక్షరారా నెరవేరవలసిందే. గురువాజ్ఞ నెరవేర్చడం రాముడి విధి అయితే నీ ఆజ్ఞ నెరవేర్చడం నా విధి అన్నాడు పిడుగులు పడేటట్లు. ఇంతలో శాంతమూర్తి అయిన శ్రీరాముడు విలయతాండవం చేసుకుంటూ అంజన ఆశ్రమానికి వచ్చాడు. నా గురువును పరాభవించిన శకుంతనుడు ఇక్కడ దాక్కున్నాడు, విడిచిపెట్టు హనుమాన్ అని ఆజ్ఞాపించాడు. విడవను, మా తల్లి అతనికి అభయం ఇచ్చింది, అతనిపైన ఈగైనా వారనివ్వను అన్నాడు ఆంజనేయుడు. నేనే ధర్మరక్షకున్నైతే నా గురువును పరాభవించిన కాశీరాజు తలను
ఖండించవచ్చుగాక అంటూ రాముడు తన బాణాన్ని వదిలిపెట్టాడు. నేనే నిజమైన రామభక్తుడినైతే రాముని బాణం వల్ల కాశీరాజుకు ఎట్టి అపాయం కలక్కుండుగాక అని ఆ రామబాణాన్ని ఆంజనేయుడు భక్తితో నమస్కరించాడు. హనుమ ఈ మాటలు అనగానే వాయువేగంతో పోతున్న రామబాణం టకీమని ఆగిపోయింది. తిరుగులేని రామబాణం అలా నిలిచిపోయేసరికి సమస్త భవనాలు కంపించిపోయినాయి. హాహాకారాలు చెలరేగినాయి. దైవగణం, ఋషిగణం అందరూ భూలోకానికి దిగివచ్చారు. ఇది ధర్మయుద్ధం కాని వేరే కాదు. హనుమే రామం, రామే హనుమ అన్నారు అందరూ. చివరకు మన నారదుని పన్నాగం వెల్లడైంది. ఏమైనా నా బాణానికి తిరుగులేదు అన్నాడు శ్రీరాముడు. రామా, నీ బాణానికి తిరుగులేదన్న సంగతి నాకు తెలుసు. నేను దాన్ని భరిస్తానంటూ రామబాణమా నాలో ఐక్యమైపో అని వేడుకున్నాడు హనుమాన్. అప్పుడు రామబాణం వచ్చి హనుమంతుని గుండెకు దూసుకుపోయింది. అతని వక్షం చీలిపోగానే అందులో శ్రీ సీతారాముల దివ్యమంగళ విగ్రహాలు ప్రత్యక్షమైనవి. అందరూ ఆశ్చర్యపోయారు. శకుంతనుడు తల వంచుకున్నాడు. సాటిలేని రామభక్తి గల హనుమాన్ను మెచ్చుకుంటూ దేవతలు పూలవర్షం కురిపించారు. తల్లి అంజనాదేవి చేయి తగలగానే హనుమాన్ గుండె ఎప్పట్లాగా అతుక్కుపోయింది. ఇదండి హనుమాన్ యొక్క భక్తి. భక్తి అంటే మన హనుమాన్లా ఉండాలి. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.